హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎం ఆటోమొబైల్స్, మిడిల్ క్లాస్ ఆటోమొబైల్స్. ఈరోజు మనం అండర్ 10 lakhs బెస్ట్ సెడాన్ కార్ గురించి మాట్లాడుకుందాం. ఈ కాంపాక్ట్ సెడాన్ అని, సరే నేనైతే సెడాన్ అనే పిలుస్తాను. అండర్ 10 lakhs ఆన్ రోడ్ ప్రైస్. మిగతా వాళ్ళలాగా అండర్ 10 lakhs అని మీకు తమ్నైల్ పెట్టి తీరా చూస్తే అది ఎక్స్ షోరూమ్ ప్రైస్ అని కామెడీ చేయను. అండర్ 10 lakhs బెస్ట్ సెడాన్ కార్ గురించి మాట్లాడుకుందాం ఈరోజు. మనకి అండర్ 10 lakhsలో బెస్ట్ సెడాన్ కార్స్ మనకు ఉన్నదే 4. ఒకటి హోండా అమేజ్, హుండై ఆరా, టాటా టిగోర్, సుజుకి డిజైర్. ఇవన్నీ మనకి పెట్రోల్ ఇంజిన్స్తో వస్తాయి, ప్లస్ సిఎన్జి ఆప్షన్ కూడా ఉంటుంది. కానీ హోండాకి మాత్రమే మనం పెట్రోల్ మాత్రమే ఉంటుంది, సిఎన్జి ఆప్షన్ లేదు. టిగోర్కి కానీ డిజైర్కి కానీ ఆరా కానీ మనకి పెట్రోల్ ప్లస్ సిఎన్జి ఆప్షన్ కూడా ఉంటుంది కావాలి అంటే. సో నెంబర్ 1 హోండా అమేజ్. అండర్ 10 lakhsలో మనకి ఇది హోండా అమేజ్ బేస్ మోడల్ వస్తుంది. ఇది మనకి 1.2 లీటర్ 1200cc 4 cylinder ఇంజిన్తో వస్తుంది. దీంట్లో ఏదన్నా బెటర్ అంటే బెస్ట్ అంటే ఇదే 4 cylinder ఇంజన్. ది బెస్ట్ గుడ్ లుకింగ్ ఉన్న 4 సెడాన్ కార్స్లో ది బెస్ట్ గుడ్ లుకింగ్ కార్ హోండా అమేజ్. చూడడానికి ఎవరికైనా నచ్చుతుంది కారు, అంత బాగుంటుంది. మంచి రిలయబుల్ ఇంజన్ ఉంటుంది. 172 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. 14 inch స్టీల్ వీల్స్ వస్తాయి మనకి. ఆల్ ఎల్ఈడి లైట్స్ వస్తాయి మనకి. అలానే 416 liters బూట్ స్పేస్ వస్తుంది. 2 పార్కింగ్ సెన్సర్లు ఉంటాయి బ్యాక్ సైడ్. షార్క్ పిన్ యాంటీనా ఉంటుంది. అలానే డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. 8 inch ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది. 4 స్పీకర్లు వస్తాయి. వైర్డ్ ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ కార్ప్లేకి సపోర్ట్ చేస్తుంది. అలానే మాన్యువల్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది. ముందు కూర్చున్న ఇద్దరికి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు ఉంటాయి. వెనక కూర్చున్న ముగ్గురికి ఫిక్స్డ్ హెడ్ రెస్ట్లు ఉంటాయి. అండ్ వెనక వారికి ఆమ్రెస్ట్ కూడా ఉంటుంది. కానీ ఇది కొంచెం వేలాడి ఎవరో ఎరగొట్టినట్టుగా ఉంటుంది. బహుశా సుజుకి వాడు అనుకుంటా. అయితే ఇంకా దీంట్లో వచ్చేది మనకి ఎక్కువ ఫీచర్స్ ఉండవు, బేస్ మోడల్ అండర్ 10 lakhsలో కాబట్టి. మళ్ళీ మనకి టాప్ ఎండ్ అంటే 13-14 lakhs టోటల్ సెగ్మెంటే మారిపోతుంది. మనం చిన్న ఫ్యామిలీకి అంత కాస్ట్ అవసరం లేదు. ఇట్స్ మై ఒపీనియన్. అండర్ 10 lakhs బేస్ మోడల్లో మనకి మంచి డిజైన్, రిచ్ లుక్ ఉన్న కారు, ది బెస్ట్ ఇంజన్ వస్తుంది. అంతే, ఇంక దీంట్లో ఫీచర్స్ ఎక్కువ ఉండవు. సెకండ్ మనకి సుజుకి డిజైర్ 1.2 లీటర్ 1200cc 3 cylinder ఇంజన్. 163 mm గ్రౌండ్ క్లియరెన్స్. ప్రొజెక్టర్ హలోజన్ హెడ్ లైట్స్. సైడ్ ఇండికేటర్స్ కూడా హలోజన్ వే. ఓన్లీ టెయిల్ ల్యాంప్స్ మాత్రం ఎల్ఈడి వస్తాయి. 382 liters బూట్ స్పేస్. బ్యాక్ సైడ్ 4 పార్కింగ్ సెన్సర్లు ఉంటాయి. రియర్ కెమెరా ఉంటుంది. షార్క్ పిన్ యాంటీనా ఉంటుంది. డీఫాగర్ ఉంటుంది. డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. 7 inch ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది. వైర్లెస్ ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ కార్ప్లేకి సపోర్ట్ చేస్తుంది. 4 స్పీకర్స్ ఉంటాయి. మాన్యువల్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది. అలానే ముందు ఇద్దరికి, వెనక కూర్చున్న ఇద్దరికి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు ఉంటాయి. అలానే బ్యాక్ సైడ్ వెనక కూర్చున్న వాళ్ళకి రియర్ ఏసీ వెంట్స్ ఉంటాయి. సెంటర్ ఆమ్రెస్ట్ ఉంటుంది. మాన్యువల్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది. అంతే ఇంకా దీంట్లో. తర్వాత మనకి టాటా నుంచి టిగోర్. అండర్ 10 lakhsలో మనకి టిగోర్ టాప్ ఎండ్ వస్తుంది. ZX ప్లస్ లగ్జరీ. 15 inch డైమండ్ కట్ ఎలై వీల్స్ వస్తాయి. దీంట్లో మనకి ఎల్ఈడి హెడ్ లైట్స్ ఉంటాయి. సైడ్ ఇండికేటర్స్, హలోజన్ లైట్స్ ఉంటాయి. ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి. 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. 416 liters బూట్ స్పేస్ ఉంటుంది. రియర్ కెమెరా ఉంటుంది. డీఫాగర్ ఉంటుంది. అలానే ఫ్రంట్ కెమెరా ఉంటుంది. అండ్ ఆల్సో 360-degree కెమెరా వ్యూ ఉంటుంది. దీనికి మనకి 4 కెమెరాలు ఉంటాయి. డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్, క్రూజ్ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ, కోల్డ్ గ్లో బాక్స్ ఉంటుంది. ముందు ఇద్దరికి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు ఉంటాయి. ముందు ఇద్దరికి ఆమ్రెస్ట్లు కూడా ఉంటాయి. వెనక కూర్చున్న వారికి మాత్రం ఫిక్స్డ్ హెడ్ రెస్ట్లు ఉంటాయి 3. సెంటర్ ఆమ్రెస్ట్ కూడా ఉంటుంది. ఆటో హెడ్ లైట్స్ ఉంటాయి. ఆటో రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఉంటాయి. ఆటో ఫోల్డబుల్ ఓఆర్విఎమ్స్ ఉంటాయి. పుష్ స్టార్ట్ బటన్తో వస్తుంది. ఇది మనకి 1.2 లీటర్ 3 cylinder ఇంజన్ 1200cc. 4 star రేటింగ్, బిల్డ్ క్వాలిటీ. ఇది టాటా టిగోర్. నెక్స్ట్ హుండై నుంచి ఆరా. ఇది మనకి అండర్ 10 lakhsలో SX వేరియంట్ వస్తుంది, మాన్యువల్ పెట్రోల్. ఇది మనకి 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. అన్ని హలోజన్ హెడ్లైట్స్తో వస్తాయి. సైడ్ ఇండికేటర్స్ కూడా హలోజన్వే ఉంటాయి. 15 inch డైమండ్ కట్ ఎలై వీల్స్ వస్తాయి. బ్యాక్ సైడ్ 2 పార్కింగ్ సెన్సర్స్ ఉంటాయి. రియర్ కెమెరా ఉంటుంది. డీఫాగర్ ఉంటుంది. షార్క్ పిన్ యాంటీనా ఉంటుంది. 416 liters బూట్ స్పేస్ ఉంటుంది. అన్నిటికన్నా మించి 1.2 లీటర్ 1200cc 4 cylinder ఇంజిన్తో వస్తుంది. డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది. కోల్డ్ గ్లో బాక్స్ కూడా ఉంటుంది.
మాన్యువల్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది. వైర్లెస్ ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ కార్ప్లేకి సపోర్ట్ చేస్తుంది. వెనక కూర్చున్న ఇద్దరికి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉంటుంది. సెంటర్ ఆమ్రెస్ట్ ఉంటుంది. రియర్ ఏసీ వెంట్స్ కూడా ఉంటాయి. పుష్ స్టార్ట్ బటన్తో వస్తుంది. ఇది హోండై ఆరా గురించి. సో ఇప్పుడు మనం 4 కార్ల గురించి తెలుసుకున్నాం. వీటిల్లో ఓన్లీ హోండై ఆరా, హోండా అమేజ్ ఈ 2 మాత్రమే మనకి 4 సిలిండర్ ఇంజిన్తో వస్తున్నాయి. సుజుకి డిజైర్ కానీ టాటా టిగోర్ కానీ 3 సిలిండర్ ఇంజిన్తో వస్తుంది. సో ఇక్కడ ఎవరికి ఏ కారు బెస్ట్ అనుకుంటే, బెస్ట్ ప్రీమియం లుకింగ్ ఉండాలి, మంచి రిలయబుల్ ఇంజిన్ ఉండాలి, ఫీచర్స్ లేకపోయినా పర్లేదు, ఎవరికి చూసినా కారు నచ్చాలి. అలానే ఎలాంటి రోడ్స్లో అయినా 172 mm గ్రౌండ్ క్లియరెన్స్ కాబట్టి ఎలాంటి రోడ్స్ అయినా మేనేజ్ చేసుకోవచ్చు. మంచి ప్రీమియం లుక్స్, రిలయబుల్ ఇంజిన్ మెయిన్, ఇవే ప్రయారిటీ. దీంట్లో మనకి రియర్ ఏసీ వెంట్స్ రావు, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు రావు, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, క్రూజ్ కంట్రోల్, రియర్ కెమెరా ఇవేవి ఉండవు. అయినా పర్లేదు, నాకు మంచి ఇంజిన్, మంచి బెస్ట్ గుడ్ లుకింగ్ అంటే హోండా అమేజ్ తీసుకోవచ్చు. దీంట్లో మరి ఏంటి ప్లస్లే చెప్తున్నాం, మైనస్లు లేవా? ఖచ్చితంగా ఉన్నాయి. అండర్ 10 lakhs మనకి కనీసం రియర్ ఏసీ వెంట్స్ ఇచ్చినా బాగుండేది. అలాగే టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, అలానే వెనక కూర్చున్న వాళ్ళకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇవ్వలేదు. లాంగ్ డ్రైవ్స్లో ఇది చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. 10 లక్షలు తీసుకొని ఇవేవీ లేకుండా అంటే నాకైతే నచ్చలేదు. అంతే. ఇంక దీని గురించి బెస్ట్ గుడ్ లుకింగ్ రిలయబుల్ ఇంజిన్ కావాలి, ఫీచర్స్ లేకపోయినా పర్లేదు అనుకున్న వాళ్ళు హోండా అమేజ్కి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మైలేజ్ కూడా మనకి హైవేలో 17-18 వస్తుంది, లోకల్లో 10-12 అంతే. డీసెంట్ మైలేజ్. లేదు నాకు మెయిన్ మైలేజ్ ఎక్కువ రావాలి, మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువ ఉండాలి, ఇవే నా మెయిన్ ప్రయారిటీ అనుకుంటే సుజుకి డిజైర్. లో కాస్ట్ మెయింటెనెన్స్ ఉంటుంది మనకి, సర్వీస్ ఛార్జెస్ కానీ లేకపోతే స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ కానీ వాటి ఛార్జెస్ కానీ ఇవన్నీ మిగతా వాటితో పోల్చుకుంటే తక్కువ ఉంటాయి. మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది. దీంట్లో నచ్చనివి గ్రౌండ్ క్లియరెన్స్ కనీసం 170 mm వరకు ఇచ్చుంటే బాగుండేది. అలానే కనీసం టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ అయినా ఇచ్చి ఉండాల్సింది. 4 సిలిండర్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. బట్ కాస్ట్ కటింగ్. సరే, ఇది మెయిన్ ప్రయారిటీ మైలేజ్ అండ్ లో మెయింటెనెన్స్ కాస్ట్ అనుకుంటే సుజుకి డిజైర్. లేదు నాకు మెయిన్ బిల్డ్ క్వాలిటీ కావాలి, మంచి ఫీచర్స్ ఉండాలి అనుకుంటే టాటా టిగోర్. మంచి 4 star రేటింగ్ బిల్డ్ క్వాలిటీ, మంచి ఫీచర్స్ ఉంటాయి కారులో. చూడ్డానికి కూడా చాలా కాంపాక్ట్గా, చాలా బుడ్డిగా, క్యూట్గా ఉంటుంది. అలాంటి చిన్న చిన్న రోడ్స్లో అయినా వెళ్ళిపోవచ్చు. ఉన్న ఈ 4 సెడాన్ కార్స్లో చిన్న కార్ ఏది అంటే టాటా టిగోరే. చిన్నగా ఉంటుంది ఇది. కొంతమంది చిన్న చిన్న కార్స్ ఇష్టపడుతుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. దీంట్లో మన నచ్చనివేవి లేవా? ఖచ్చితంగా ఉన్నాయి. 10 లక్షలు రియర్ ఏసీ వెంట్స్ లేవు. వెనక కూర్చునే వాళ్ళకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు ఉండాలి. లాంగ్ డ్రైవ్లో ఇవి ఖచ్చితంగా చాలా అవసరం. అవి తీసేశాడు. ఈ 2 నాకు అస్సలు నచ్చలేదు. ప్లస్ 3 సిలిండర్ ఇంజన్. సరే, ఇంజన్ అంటే 3 సిలిండర్, ఇంకేం చేయలేదు. ఇప్పుడు అందరూ అదే చేస్తున్నారు కాబట్టి దాని గురించి మాట్లాడిన వేస్టే. కనీసం రియర్ ఏసీ వెంట్స్, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు ఉండుంటే చాలా బాగుండేది. ఇంత చేసి 360 degree కెమెరా వ్యూ పెట్టిండు. మంచి హెచ్డి స్క్రీన్ ఉంటుంది లోపల, పిచ్చ క్లారిటీ, కెమెరాస్ కూడా చాలా క్లారిటీ ఉంటాయి. కానీ రియర్ ఏసీ వెంట్స్ ఇవ్వలేకపోయిండు. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు ఇచ్చి ఉంటే చాలా బాగుండేది కారు. సో బిల్డ్ క్వాలిటీ, మంచి ఫీచర్స్ కావాలి అనుకుంటే టాటా టిగోర్. లేదు నాకు మంచి రిఫైన్డ్ ఇంజిన్ కావాలి అండ్ ఆల్సో ఫీచర్స్ కూడా కావాలి అనుకుంటే హుండై ఆరా. మంచి 4 సిలిండర్ ఇంజిన్తో వస్తుంది. 1.2 లీటర్ 1200 cc 4 సిలిండర్ ఇంజిన్, మంచి రిఫైన్డ్ ఇంజిన్, చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ ఆల్సో మంచి మినిమం రిక్వైర్మెంట్ ఉన్న ఫీచర్లు దీంట్లో ఉన్నాయి మనకి, మినిమం కావాల్సినవి. టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ కానీ, క్రూజ్ కంట్రోల్ కానీ, రియర్ ఏసీ వెంట్స్ కానీ, రియర్ కెమెరా కానీ, కోల్డ్ గ్లో బాక్స్ కానీ. వాల్యూ ఫర్ మనీ, వాడు తీసుకున్న 10 లక్షలకి ఖచ్చితంగా న్యాయం చేశాడు హుండై వాడు. దీంట్లో నచ్చినవి లేవంటే గ్రౌండ్ క్లియరెన్స్ 165 mm ఉంది, 170 mm ఇచ్చింటే చాలా బాగుండేది. అలానే హెడ్ లైట్స్ కూడా ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ ఇచ్చుంటే సూపర్గా ఉండేది. అదొకటి కొంచెం నాకు నచ్చలేదు. సో ఇది ఫ్రెండ్స్, ది బెస్ట్ రిఫైన్డ్ ఇంజిన్ కావాలి, మంచి ఫీచర్స్ కావాలి అనుకుంటే హుండై ఆరా. లేదు బెస్ట్ బిల్డ్ క్వాలిటీ, మంచి ఫీచర్స్ టాటా టిగోర్. లేదు మైలేజ్ ఎక్కువ రావాలి, మెయింటెనెన్స్ కాస్ట్ కూడా తక్కువ ఉండాలి, సుజుకి డిజైర్. లేదు ప్రీమియం లుక్స్ ఉండాలి, ఫీచర్స్ లేకపోయినా పర్లా, రిలయబుల్ ఇంజిన్ ఉండాలి, హోండా అమేజ్. వీటిల్లో మీ దృష్టిలో ఏది బెస్ట్ కారో, మీకేది బెటర్ అనిపించిందో, ఏది వాల్యూ ఫర్ మనీ అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంత చెప్పాక ఖచ్చితంగా నువ్వు కూడా చెప్పాలి కదా అంటారు మీరు, అనుకుంటారు మనసులో. ఇదంతా చెప్పాడు, ఇంతకు ఏది బెటర్ చెప్పలేదు అనుకుంటారు కదా. అందుకే నా పర్సనల్ ఒపీనియన్, 10 లక్షలకి న్యాయం జరుగుతుంది అంటే ఖచ్చితంగా హుండై ఆరా. మంచి 4 సిలిండర్ ఇంజన్, రిఫైన్డ్ ఇంజన్, ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్,
సో దిస్ ఈజ్ ద బెటర్ ఆప్షన్. మిగతా వాటిలాగా ఫీచర్స్ ఎగరగొట్టలేదు, మనకు అన్నీ ఉన్నాయి, కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఉన్నాయి, మంచి రిఫైన్డ్ ఇంజిన్ ఉంది, 4 సిలిండర్ ఇంజిన్. అలానే ఇంటీరియర్ కూడా చాలా ప్రీమియంగా ఉంటుంది, ఫిట్ అండ్ ఫినిష్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అలానే దీంట్లో మనకి కూల్డ్ క్లో బాక్స్ కూడా ఉంటుంది. ఇంతకన్నా ఇంకేముంటుంది చెప్పి మ్యాక్సిమం ఏమి ఇవ్వాలో అవన్నీ ఇచ్చేసాడు అండర్ 10 lakhs. సో ఇట్స్ మై ఒపీనియన్, హుండై ఔరా ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. మంచి ఫీచర్స్, మంచి రిఫైన్డ్ ఇంజన్, వాల్యూ ఫర్ మనీ వేరియంట్. మనకి 10 లక్షల్లో వాడిచ్చే ఇంజిన్కి కానీ ఫీచర్స్ కానీ రీజనబుల్గా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అండర్ 10 lakhs బెస్ట్ సెడాన్ కార్ గురించి. మీకు మీ దృష్టిలో ఏది బెస్ట్ సెడాన్ కారో అండర్ 10 lakhsలో కింద కామెంట్ చేయండి. అలానే కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.